ఓం నమ శివాయ భం భైరవాయ నమ శ్రీమాత్రే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరకు కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన దివ్యక్షేత్రంలో చేసే కార్యక్రమాలని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనే వారికి లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవునికి ప్రార్థిస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ధనాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని అందిస్తాడు. అందుకే ఆ రోజు లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమాన్ని చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పరోక్షంగా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తేదీ గురువారం శ్రావణ అమావాస్య. 11వ తేదీని చెప్తారు, కాకపోతే మనం రాత్రి వేళలో ఈ అమావాస్య కార్యక్రమాన్ని హోమాన్ని చేస్తాం. ఆ రోజు ఉన్మత్త భైరవ సమేత వారాహి హోమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏ హోమం చేసినా అన్నప్రసాద సేవను కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య నాడు అన్నప్రసాద సేవ చేయటం ద్వారా పితృదోష పరిష్కారం కూడా అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య రోజున మీరు పరోక్షంగా హోమం చేయించుకుంటే నరఘోష, నరదిష్టి, ఈతి బాధలన్నీ తొలగి పితృదేవతలు కూడా శాంతించటం జరుగుతుంది. అందువలన మీరు ఈ పోలాల అమావాస్యకు కూడా మీరు ఈ గోత్రనామాలను రిజిస్టర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హోమం యొక్క విభూతి ప్రసాదం మీకు పోస్టులో పంపటం జరుగుతుంది. అలాగే మన క్షేత్రంలో హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గురువుగా మీకు అసలు చెప్పలేనంత ఆనందాన్ని మీకు చెప్తున్నాను. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం అమావాస్య హోమం అయితే అమావాస్య హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. పౌర్ణమి హోమం అయితే పౌర్ణమి హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? మీకు జన్మరాశిలో రవి, బుధ, కేతు సంచారం కొంత ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ సెప్టెంబర్ 7వ తేదీన బుధుడు సింహరాశి వారికి 2వ ఇల్లైన కన్యారాశిలోకి తన స్వస్థానంలోకి ప్రవేశించడం ద్వారా కాస్త ఉపశమనం అయితే కలిగే సూచనలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 తర్వాత క్రమక్రమంగా మీకు తెలియకుండానే కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక సొంత ఆలోచనతో ఒక సౌధాన్ని, అంటే ఏమిటంటే మీ జీవితాన్ని నిర్మించుకోవాలి, ఒక ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. మీదైనటువంటి శైలి, మీదైనటువంటి ఆలోచనతో ఒక పని ప్రారంభించటం, వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే కొంతమంది అయితే మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడానికి మిమ్మల్ని మాటలతో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వారి కవ్వింపులకు లొంగారనుకోండి, ఇబ్బంది పడతారు. చాలా ఓర్పుగా ఉండాలి. అలాంటి విషయాల్లో ఓర్పుగా లేకపోతే మీరు ఆ
ఎమోషనల్ బ్లాక్మెయిల్కి కాస్త బలైపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. జాగ్రత్త. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు అంటే మీ కుటుంబ సభ్యులు కాదు, బయట వ్యక్తులు చాలామంది ఉంటారు. ఈ రోజుల్లో మీకు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారు కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. లేదు మీ మిత్రుల దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. అందువలన మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అది అలాగే కొన్నిసార్లు చాలా అత్యుత్సాహం ప్రదర్శించటం, అయ్యే పనులు కూడా అవ్వకుండా ఉంటుంది. మీ ఉత్సాహంగా ఉంటే పర్వాలేదు, అది కాస్త శృతిమించితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ముఖ్యమైన సమాచారాన్ని మర్చిపోవటం వలన కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది ఉంటుంది. మీ మతిమరుపు కూడా మీకు చేటు తెస్తుంది. మతిమరుపేనే కాదు, నిర్లక్ష్యం ఎప్పుడూ పనికిరాదు. అలాగే ఆర్థికంగా మాత్రం ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి గృహ నిర్మాణ ప్రయత్నాలలో అయితే కదలికైతే కనిపిస్తూ ఉంది. అందువలన ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఇక కోర్టు సమస్యలో ఉన్నవారికి ఏదైనా కోర్టు బయటే సెటిల్ చేసుకుంటే చాలా బెటర్. కోర్టు ఎక్కినట్లయితే గాడిదెక్కినట్లే ఉంటుంది. బ్యాంకు రుణాల విషయంలో మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అంత సానుకూలంగా కనిపించటం లేదు. వివాహం కాని వారికి అయితే వివాహ ప్రయత్నాలు ఆలస్యం అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు పర్వాలేదు, కాస్త గట్టిగా మీరు ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకైతే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా కష్టపడతారు. ఎంత మీరు శ్రమిస్తారో అంత సక్సెస్ అవుతారు. అలాగే ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంది. ఇప్పుడు ఏదైనా ఉద్యోగం మారాలి అనుకునే వారికి మాత్రం నేను ఇచ్చే ఒక సూచన, తొందరపాటు నిర్ణయాలు వద్దు. ప్రైవేటు ఉద్యోగస్తులు చాలామంది అనుకుంటారు ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇక వృత్తి వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగానే సాగుతున్నట్లుంటాయి. కాకపోతే కొన్ని చోట్ల మనీ స్టక్ అయిపోవటం, అంటే రొటేషన్ అవ్వదు. మీరు వాళ్ళకి అరువులు ఇస్తారు, వారు తిరిగి మీకు ఇవ్వకపోవటం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ధరల పెరుగుదల కూడా మీ వ్యాపారాలకి ఇబ్బందులు కూడా తెచ్చిపెడతా ఉంటాయి. అలాగే భాగస్వామి వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకి మాత్రం కష్టం ఎక్కువ, లాభం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. షేర్ మార్కెట్ అయితే సాధారణంగానే ఉంటుంది. మరి కళాకారులు, సినీ, టీవీ, ఇతర కళాకారులందరికీ కూడా కొన్ని అవకాశాలు వస్తాయి. కానీ అగ్రిమెంట్ చేసే సమయానికి చేజారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. విద్యార్థులకైతే గుడ్ టైమ్గానే చెప్పాలి. కాన్సన్ట్రేషన్ మీరు ఎంత చేస్తే పోటీ పరీక్షల్లో అంత సక్సెస్ అవుతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్యాస్ అంటే ఉదర సంబంధిత సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, కాస్త హాట్ వాటర్ తాగటం అనేది చేయాలి. మరి సింహరాశి వారికి అనుకూలమైన తేదీలు 4, 5, 10, 14. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 8, 12. మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి, బుధ ఈ 2 గ్రహాలకి కూడా పరిహారం చేసుకోవాలి. మంత్రాలు చదువుకోండి. ఒక్కొక్కటి 19 సార్లు ఉదయం, సాయంత్రం. సూర్యుడికి ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః. బుధుడికి క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 19 సార్లు పఠించండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందండి. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా మీరు తప్పకుండా మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి పౌర్ణమి, అమావాస్య హోమాల్లో పరోక్షంగా పాల్గొంటే మీకు మంచి శక్తివంతమైనటువంటి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు.
లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.